హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు అన్నమాట. ఇలా మా హోమ్ టూర్ చేస్తున్నాము, చూసండి. మరియ తల్లి పెడుతుంది. ఇది మా మనీ ప్లాంట్. ఇంత పొడిపోయింది మనీ ప్లాంట్ కదరా. ఇదేంటిదిరా నాన్న? ఇది మా గోళము. బకెట్లు బకెట్లు. ఇది మా ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాలు కట్టుకోవడానికి, చేతులు కట్టుకోవడానికి ఇక్కడ చిన్న గోళం ఉంటుంది. బకెట్లు ఉంటాయి కారా. ఇక్కడ బట్టలు ఎండేసుకోవడానికి 2 దండాలు ఉంటాయి. పద పైన ఎక్కువ. ఇదైతే హాల్ అన్నట్టు. హాలు ఇది ఎవరో చైర్ నాన్న. ఇది మరి తల్లి టబ్ చైరు. ఇది వచ్చేసి మా హాల్. మాదైతే పాత గూనె పెంకలు ఇల్లు అన్నట్టు. పైన పరదలు ఇట్లా పైన వేసుకుంటాం పొలం పనులు వేసేటి. ఇక్కడైతే బెడ్, టీవీ చూడడానికి బెడ్. ఈ బెడ్ ఎవరిదిరా? ఇది తాత బెడ్ అంట. ఇవైతే సెల్ఫ్లలో అయితే తయారయ్యేటి. ఇలా ఏమున్నాయిరా సెల్ఫ్లలో కానీ? ఇలా రిమోట్లు, పౌడర్ డబ్బా ఇట్లా సామాను ఉంటాయి, సెల్ఫ్లలో పెట్టుకుంటాం. ఇది ఏంటిదిరా నాన్నకి? ఇది ఎవరో టీవీరా. ఇది వచ్చి మరి తల్లి టీవీ అన్నట్టు. ఈడ సామాన్లు పనికిరాని యూజ్ అయిన సామాన్లు అయితే మీదికి పెట్టినాము. ఇది మా పాత టీవీ కాదు, కొత్త టీవీ రియ తల్లిది. ఇది వచ్చేసి చూసేయండి, మొత్తం ఇది హాల్ అన్నట్టు. బయట పాత ఇల్లు అన్నట్టు. పైన అయితే పరదలు గిట్లు ఉంటాయి. వాటిలో ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి వాటిని యూజ్ చేస్తలేమని పైన పెట్టేసినాం. ఇక ఫోటోలు చూపెడుతుందా తల్లి? ఎవరో ఫొటోస్. ఇలా గోడకైతే ఫొటోస్ పెట్టేసినాము. మన ఫోటోలా ఫస్ట్ నుంచి చూపెట్ట. ఆ ఫోటోలో అక్క, మా అమ్మ, మా ఆడపడుచు వాళ్ళది. ఇది మమ్మీ నాన్నంట. ఇది అమ్మ నాన్న. మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది. అమ్మ నాన్న. ఇది మా రుస్తా బర్త్డేది అనమాట. బర్త్డేకు మరియా ఇద్దరున్న ఫొటోస్ అవన్నీ. బర్త్డే గిఫ్ట్ కదరా రియా. ఇది ఎవరురా? ఇది మరియా తల్లి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్. 1 to 11 months ఫోటో పట్టించి 11th monthలో బర్త్డే ముందు తీన ఫోటో. ఇది రుస్తా పెళ్ళి ఫోటో. ఇది ఎప్పటిది? అక్షరాభ్యాసం చేయించినాము మొన్ననే రీసెంట్లీగా శనివారం కాడ. ఇది అక్కడి ఫోటో. ఇదైతే బయట హాలు. ఇక్కడ వర్షం కూడా అయితే ఇక్కడ చినుకులు పడతాయి. పైనుంచి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ రేకుల నుంచి ఇట్లా వర్షం వస్తుంది. చల్లగా ఉంటుంది కదరా నాన్న. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నట్టు. గుమ్మరియకుండని. ఇవి ఆడుకునే బోళ్ళు. ఇది కూడా గూనె పెంకలు ఇట్లా ఉంటాయి. ఇవి మా బోళ్ళు మొత్తం పైన ప్యాక్ చేసి పెట్టేసినాము. అది మా బ్యాగు. ఫ్యాన్ ఏదిరా నాని? ఫ్యాన్ ఇక్కడ ఉంది. ఇది వాళ్ళ బీరువారా నాన్న? బీరువా వాళ్ళది మనదా? నాని వాళ్ళ బీరువా. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇలా సామాన్ చెద్దర్లు అవి ఇవి సామాన్ అన్నీ మూలకు పెట్టేసినాము. ఇవి బట్టలు లేరా? అవి తాత బట్టలు అక్కడ పెట్టేసినాము. ఇదైతే దేవుని రూము. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకో దేవుని రూము. డోర్ తీయవా? ఇది తొక్కులు అయితే ఉట్టి ఎప్పుడు తీయం కదా, మంచిగా నెత్తుకోసుకున్నప్పుడే తీస్తాం కదా. అందుకే తొక్కులు దేవుని ఇంట్లో పెట్టినాము. మల్లన్న దేవుడు ఉన్నాడు అని. మల్లన్న దేవుడు దేవుని ఇల్లు కూడా ఇట్లనే గూనె పెంకల మొత్తం వెంటిలేటర్ ఎండగొట్టాలని. అవైతే బిందెలు అయితే బోనాలు దేవునికి పెట్టుకున్నప్పుడే యూజ్ చేసే బిందెలు. అందుకే అవి పక్కకు పెడతాము. ఇదైతే మా దేవుని ఇల్లు. దేవుని ఫోటోలు ఎక్కడ అనుకుంటారు కదా, ఇవైతే పైనకు ఉంటాయి. ఇవైతే దేవుని ఫోటోలు. తొక్కులు ఇవైతే. దానా ఏమో ఎత్తుంది. చిన్న కుండ ఉన్నంతే అలానే పెట్టేసి అలానే పెట్టుదా.
ఇప్పుడు మా బెడ్రూమ్ చూపెడుతుందంట బెడ్రూమ్. ఇవైతే డైలీ యూజ్ బట్టలు కనబడితే మంచిగా ఇట్లా కట్టని వేసుకోవాలి. ఇవి మరియ తల్లి బట్టలు, ఇవి మరియ తల్లి బొమ్మలు, ఇవన్నీ రియ తల్లి మెడిసిన్ బొమ్మలు. స్పీకర్ నాన్న తెచ్చింది కదా మొన్న. ఇదైతే ఇంకో బెడ్రూమ్. ఇదైతే మా డ్రెస్సింగ్ టేబుల్. గివోల బట్టలు రా నాని. ఇవి అయితే అక్కడ నుంచి తెచ్చిన సామాను. ఇదే మన బీరువా ఎదురా నాన్న, బీరువా. ఇదైతే మా బీరువా. ఇదైతే ఇంకో బెడ్రూమ్. ఇది కూడా పైన కప్పు సేమ్ గూన పెంకలు. ఇది మా పెళ్ళి ఫోటో, నేను గిఫ్ట్ ఇచ్చిన ఫోటో అది. ఇది ఇంకొక రూమ్. ఇప్పుడు మనము కిచెన్ చూసేద్దాం. దారా నాన్న కిచెన్ చూద్దాం దా. ఇట్లా కిచెన్కి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ హాల్ కన్నా ముందు ఇంకొక రూమ్ ఉంటుంది. ఇది స్కూటీ పెట్టవా. ఇది మరి తల్లి స్కూటీ. కోడి పిల్లలు కొనుక్కున్నాము, అవి అమ్మడానికి కుందనైతే పెట్టినాము. ఇదైతే మరి తల్లి స్కూటీ. ఇక్కడ పీట్ ఉంటుంది, స్టోర్ రూమ్ లాగా అనమాట. ఇక్కడ మందు బస్తలు, యూరియా దుక్కి మందు ఉంటాయి కదా, మందు బస్తలు అయితే ఇక్కడ పెడతాము. ఇదేంటిది నాని, ఇది నాకైతే ఇష్టం, నా కుట్టు మిషన్. కుట్టు మిషన్ కుట్టిన బట్టలు వేసుకోవడానికి దండం అనమాట. ఇది ఎవరి మిషన్ రా నాని, ఎవరది? నాది. పదా లోపలికి పా. ఇది ఒక స్టోర్ రూమ్ లాగా, మందు బస్సులు వేయడానికి. ఇక్కడ ఇంకొక లోపలికి పోతే కిచెన్ ఉంటుంది. ఇవైతే వాష్రూమ్స్ అనమాట, 2 వాష్రూమ్స్. అది కుండీ వాళ్ళని వస్తే కాలు కడుక్కోవడానికి. ఇది లోపల కుండి అనమాట, చిన్న కుండి కాదు, కొంచెం పెద్ద కుండి. మస్తు వాటర్ పడతాయి ఇలా. ఇది కుండి, అవి వాష్రూమ్స్. ఇట్లా లోపలికి వస్తే ఇదేంటిరా నాని, అది కూడా స్టోరేజ్కి అనమాట. ఇక్కడ ఇవన్నీ బొమ్మల సంచులు ఎరిగాయి. ఇవన్నీ బొమ్మల సంచులు, పనికిరాని వస్తువులు ఉంటాయి ఇక్కడ ఉంటాయి. కిచెన్, ఇదైతే కిచెన్. మరి అయితే ఫ్రిడ్జ్ పెడుతుంది. మా ఫ్రిడ్జ్ పొద్దుగాల వాటర్ బాటిల్ పెట్టిందంట. ఇదైతే మా ఫ్రిడ్జ్. డోరే, ఫ్రిడ్జ్ డోర్ చూసిండ్రు కింద డోరే. ఇదైతే బియ్యం సంచులు ఇప్పుడైతే అయిపోయినాయి, కానీ బియ్యం సంచులు వడ్లు వండించగానే దీని మీద వేస్తాము. ఇదైతే కిచెన్కి అయితే రేకులే అనమాట, రేకులకి పరాట వేసినాము. మొత్తం గుణపెంకలు, కానీ కిచెన్ మాత్రం రేకులు అనమాట. ఇది మొత్తం కిచెన్ చూసారు ఒకసారి, మొత్తం బోర్లు. ఇదైతే కిచెన్. ఈ పాత రకాలం పొయ్యి అయితే ఇప్పుడు ఎవరు ఆడుతారో, కానీ ఇదైతే మస్తు మంచిగా ఉంటుంది. పొయ్యి మీదనే ఏమన్నా ఎక్కువ వంట అయితే పొయ్యి మీదనే చేస్తాము. పొయ్యి అయితే పైకి అవుతుంది అన్నట్టు ఇట్లా. రియా వీడియో నచ్చితే లైక్ చేయరని చెప్పవా, చెప్పు.